సో 'శర్వానంద్' గారిది 'బైకర్' మూవీ చూసాను. మరి మూవీ ఎలా ఉంది? ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే మీకు కొత్తగా అయితే ఏమనిపించదు. చాలా సినిమాలు చూసాం. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సినిమాలు. సో రొటీన్ స్టోరీయే. మొత్తం ఈ సినిమా టైటిల్ తగ్గట్టుగానే 'బైకర్' అని ఉందిగా. మొత్తం ఆ రేసింగ్ మీదే ఈ సినిమా అంతా జరుగుతూ ఉంటది. ఈ సినిమాలో మంచి అంటే ఒక ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్‌ని కల నెరవేర్చుకోవడానికి అలాంటి పాయింట్స్ చూపిచ్చారు. అండ్ ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే కొన్ని రిలేషన్‌షిప్ దాని గురించి చూపిచ్చారు. అండ్ ఒక మంచి లవ్ ట్రాక్ చూపిచ్చారు. సో ఇలాంటివన్నీ మిక్స్ చేసి ఈ సినిమా అయితే ఉంది. మెయిన్ థింగ్ వచ్చేసి రేసింగ్. ఆ రేసింగ్ మీదే ఈ సినిమా చుట్టూ తిరుగుతా ఉంటది. అండ్ ఈ మూవీలో రేసింగ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి అసలు రేసింగ్ యాక్షన్ సీన్స్. ఎస్పెషల్లీ మౌంటైన్ జంప్ ఉంటది. అది మాత్రం భలే తీశారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ మౌంటైన్ జంప్. అసలు ఆ థియేటర్‌లో చూసినప్పుడు లాంగ్ జంప్ ఉంటది. ఎక్సలెంట్‌గా ఉంది ఆ జంపింగ్ అయితే. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికొచ్చేసరికి మీకు కొంచెం స్లోగా వెళ్తున్నట్టు ఉంటది మూవీ. కాస్త బోరింగ్ ఫీలింగ్ అయితే కలుగుతది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికొచ్చేసరికి ఇంక మొత్తం రేసింగ్ మీదే ఉంటది. సో ఎండింగ్ దాకా ఆ రేసింగ్ అనేది జరుగుతూ ఉంటది. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదనమాట. ఫస్ట్ హాఫ్ అదే చెప్తున్నాను కొద్దిగా స్లో అయిపోయింది. అండ్ నాకు నచ్చింది ఏందంటే ఈ మూవీలో బీజీఎం అసలు చాలా బాగుంది. అండ్ టైటిల్ కార్డ్ పడేటప్పుడు బీజీఎం మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ ఏమో వస్తాయి. అది కూడా బానే ఉంది. ఫస్ట్ సాంగ్ ఉంటది. అది కూడా బానే ఉంటది. ఎస్పెషల్లీ బీజీఎం అసలు చాలా బాగుంది. ఆ యాక్షన్ రేసింగ్ సీన్స్‌కి, ఆ బీజీఎంకి భలే సెట్ అయింది. నాకైతే బాగా నచ్చింది. అండ్ యాక్టింగ్ విషయానికొచ్చేస్తే 'శర్వానంద్' గారు ఆ రేసింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం బాగా యాక్టింగ్ చేశారు. అండ్ రాజశేఖర్ గారు మెయిన్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. రాజశేఖర్ గారు మరి అంత ఇంపాక్టింగ్ క్యారెక్టర్ ఉందా అంటే ఉంది. ఒక మంచి క్యారెక్టరే. ఫాదర్ రోల్ క్యారెక్టర్. మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతది. సో నాకు అనిపించింది ఏందంటే ఆయన క్యారెక్టర్ ఇంకా బాగా డిజైన్ చేయాలనిపించింది. కొంచెం ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి సినిమాలోకి రావచ్చు. ఈ క్యారెక్టర్‌ని ఇంకా మంచిగా రాసుకొని, మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి, మంచి డిజైన్ చేసుంటే ఆయన క్యారెక్టర్ హై ఉండేది. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఆయన క్యారెక్టర్. సో ఆయన క్యారెక్టర్ పరంగా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ట్రైలర్ చూసేటప్పుడు ఈయన క్యారెక్టర్ చాలా బాగుండబోతుంది అనుకున్నాను కానీ బట్ నాకైతే కొద్దిగా తగ్గింది అనిపించింది. అండ్ 'శర్వానంద్' గారు అండ్ ఎస్పెషల్లీ 'శర్వానంద్' గారు యాక్షన్ సీక్వెన్స్ చెప్పాను కదా! చాలా బాగా తీశారు యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం. మెయిన్ ఆ మౌంటైన్ జంప్ ఉంటది. అసలు సూపర్ అసలు. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే మరి రేసింగ్, ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా, ఇలాంటి మంచి యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే నచ్చుతది. లేదు నాకు స్టోరీ ముఖ్యం, కథ ఇంపార్టెంట్, మంచి థ్రిల్లింగ్ ఉండాలంటే మాత్రం వాళ్ళకైతే నచ్చదు. మంచి స్పోర్ట్స్ డ్రామా కావాలి, యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి, ఒక ప్యాషన్ ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. సో వాళ్ళకైతే ఈ మూవీ నచ్చుతది. ఎందుకంటే అలాంటి పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. ఒక ప్యాషన్ నమ్ముకొని దాని చుట్టే వెళ్తుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. నాకైతే నచ్చింది ఈ మూవీ. ఈ మూవీ నాకైతే బోరింగ్ అయితే అనిపియలేదు. కొంచెం ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా స్లో అయింది. అంతే తప్పితే ఇంక అంతకు మించి నాకేం అనిపించలేదు. నాకైతే మూవీ నచ్చింది. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైటింగ్ మూవీ. అండ్ క్లైమాక్స్ విషయానికొస్తే నాకు కొంచెం డిసప్పాయింటెడే. ఎందుకంటే క్లైమాక్స్ ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ డ్రామా మూవీలో. ఒక మంచి హై ఉండాలి ఆ క్లైమాక్స్‌కి. బట్ నాకు అంత అనిపించలేదు క్లైమాక్స్. అదొక్కటి డిసప్పాయింట్ అయ్యాను క్లైమాక్స్‌లో. ఇంకా బాగా పెట్టాల్సుండే. ఒక థ్రిల్లింగ్ పెట్టాల్సుండే క్లైమాక్స్ వచ్చేసరికి. సో అలాంటిది కొద్దిగా మిస్ అయింది. సో ఓవరాల్‌గా మాత్రం సినిమా అయితే ఆల్ రైట్ పర్ఫెక్ట్‌లీ బీజీఎం చెప్తున్నాను కదా! బీజీఎం మాత్రం చాలా బాగుంది. మీరు థియేటర్‌లో కూర్చొని వినండి. బీజీఎం మాత్రం బాగా నచ్చుతది. సో ఇదే అండి మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.